వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. మనం వినాయక చవితి పాలవిల్లుకి ఇలా వెలక్కాయలని కడుతూ ఉంటాం కదండి. ఆ వెలక్కాయలతో ఏం చేయాలో చాలామందికి తెలియదు. అవి కొద్దిగా ముగ్గిన తర్వాత మనం టేస్టీగా చాలా రకాల ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఒకటి ఈ వెలక్కాయ పెరుగు పచ్చడి. ఈ వెలక్కాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెలక్కాయ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఇలా వెలక్కాయలని తీసుకోవాలి. ఇవి బాగా పండినవి అయితే బాగుంటుంది. మనకు ఈ వెలక్కాయలు ముగ్గాయో లేదో ఎలా తెలుస్తుందంటే మనకు తేలికగా ఉండాలి ఈ వెలక్కాయ, అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ముగ్గిపోయినట్టు. అలాగే ఇవి కొట్టి ఇలా మనం తొక్కను తీసేసుకోవాలి, చాలా దల్సరిగా ఉంటుంది. మనం ఇలా తొక్కను తీసేసుకున్న తర్వాత లోపల ఒక్కొక్కసారి బూజు వచ్చేస్తూ ఉంటుంది. అలా వస్తే కనుక మనకు పని చేయదు. ఇలా ముగ్గి ఇలా ఉంటే కనుక ఈ వెలక్కాయలు మనం పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను 2 కాయల వరకు ఈ వెలక్కాయలని తీసుకున్నాను. వీటికి పైన ఈ తొక్కను తీసేసుకుని ఇలా అయిన తర్వాత మనం వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా నేను తీసుకున్నవి కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. ఇంకా ముగ్గితే కనుక లోపల ఇంకా కొంచెం రెడ్ కలర్లో వచ్చి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్నవైతే కనుక లైట్గా వగరు కింద ఉంటుంది. ఇలా అయినా చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ముగ్గింది అయితే కనుక ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వెలక్కాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక రోల్ తీసుకోవాలి. ఇలా రోల్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ మిక్సీ జార్లోకైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని ఒకసారి దంచుకోవాలి. అదే మిక్సీ జార్లో వేసుకుంటే కనుక ఒక పల్స్ ఇచ్చుకుంటే మనకు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చిని ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెలక్కాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఇందులోకి వేసేసుకుని మెత్తగా దంచేసుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసుకుంటే కనుక ఒక 2 పల్స్ ఇచ్చుకుంటే మనకు వెలక్కాయ పర్ఫెక్ట్గా నలిగిపోతుంది. చూసారు కదండి, ఇలా దంచేసుకున్న ఈ వెలక్కాయ పచ్చిమిర్చి పేస్ట్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదు, ఇలాగే దంచేసుకున్నా కూడా మెత్తగా నలిగిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. కమ్మని పెరుగు అయితే కనుక బాగుంటుంది మనకు ఈ వెలక్కాయ పచ్చడికి. ఈ కొలత ఏమీ ఉండదు, మనం తీసుకున్న వెలక్కాయకి కన్సిస్టెన్సీని బట్టి ఈ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసుకుని వీటిని అన్నిటినీ పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఈ తాలింపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం దీనిని ముందుగా కలిపి పెట్టుకున్న వెలక్కాయ పెరుగు పచ్చడి మిశ్రమంలో వేసేసుకుని వెంటనే అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఈ పోపు ఫ్లేవర్ కూడా పచ్చడికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనకు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనికి రైస్ కాంబినేషనే బాగుంటుంది, దేంట్లోకైనా కూడా అంత టేస్ట్గా అనిపించదు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.